ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. 6-1 నిష్పత్తితో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన పిటిషనర్ అయిన పంజాబ్ ప్రభుత్వం తరపున వర్గీకరణ కోసం వాదించిన కపిల్ సిబాల్ తన వాదనలలో బాలగోపాల్ గారి వ్యాసాలను బాగా ఉటంకించారు. బాలగోపాల్ వర్గీకరణ మీద రాసిన పెద్ద వ్యాసాన్ని అనుబంధంలో కూడా చేర్చారు. గతంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు తెలిపారు. అలాగే పలు రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం ప్రకటించాయి. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా ఎస్సీలలో మాదిగ ఉపకులాల ప్రజలు వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ చట్టం చేసింది. అయితే వర్గీకరణ అనేది దళితుల్లో ఐక్యత దెబ్బతీస్తోందని మాలలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి మాల సంఘాలు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కుదరదని, పార్లమెంటు ఆమోదం తప్పనిసరిని 2004లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో 4 ఏళ్ల పాటు అమల్లో ఉన్న ఏబీసీడీల వర్గీకరణకు బ్రేక్ వేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చెల్లుబాటుపై ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంలో 3 రోజుల పాటు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. తాజాగా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. Operation of both human conduct and recruitment processes. They are an emphatic repudiation of the binary of reservation and merit. Article 14 of the Constitution permits subclassification of a class which is not similarly situated for the purpose of the law. The court, while testing the validity of subclassification, must determine if the class is homogeneous and an integrated class for fulfilling the object of the subclassification. A class which is not integrated for the purpose can be further classified upon the fulfillment of the 2-pronged intelligible differential standard. In Indra Sawhney, this court did not limit the application of subclassification only to the other backward class. This court upheld the application of the principle to beneficiary classes under Articles 15(4) and 16(4). Article 341(1) does not create a deeming fiction. The phrase deemed is used in the provision to mean that the castes or groups notified by the President shall be regarded as a scheduled caste. The inclusion of the word deemed in Articles 341(2) and 342(2) does not create a legal fiction, since it does not provide any artificial construction. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పు 6 జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి న్యాయం వైపు తీర్పు చెప్పడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం
30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు, అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగ దండోరకు అండగా నిలబడ్డది. న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన నాయకులైన పడుతున్న వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నారు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీన్ని భుజాన్ని వేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ 30 ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు. అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని. అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని, ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే, మార్గనిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ, అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ
చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి